30 తర్వాత ఏది వస్తే దాన్ని చేసుకోవాలి. ఎవరితో వస్తే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటది. రైట్. కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, అవును. ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారంటే ఆయన చేసింది చాలా బాగా చేశారండి. Okay. ఆయన ఓన్గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. యా ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది. అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు? అయ్యో, సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి. మరి అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు ఆ సినిమా డైలాగ్ లాగా. ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం. చేసిన ప్రయత్నం బాగుంది, సక్సెస్ అయ్యింది, ఓకే బాగుంది కదా అని ముందుకెళ్ళటం అన్నమాట. ఇంకొంచెం ఉత్సాహం తీసుకొస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లి సినిమాలో చిన్న రోల్ తో కనిపించారు. అవునండి, అవును. అది ఎలా వేయాల్సి వచ్చింది, అది వేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందండి. ఓకే, వేయాల్సి వచ్చింది, అలా అయిపోయిందా సార్? అంతే జరిగిందండి. అప్పుడు ఓకే, దిల్రాజు గారేనండి అది కూడా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటాడు, ఎవరు ఆ క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి అని ఏదో చెప్పారు. ఆయనకి ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ ఏదో మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు. ఆయన అరిచి ఒక 1 అవర్ టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. ఇలా వీడి జంప్ ఓకే వేయాల్సినోడు ఈటీలు వీడు అందరం వెతుకుతున్నాం అండి వాడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడికి వేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చాను. సార్ బాగోదు సార్, స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి లేదని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు, నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే ప్రోత్సాహం అనేది కూడా ఒకటి సార్.